శివుడు గణేశుడికి ఏనుగు తలను ఇచ్చిన ప్రదేశం గురించి తెలుసుకుందాం. మామల్ ఆలయం లేదా మమ్లేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కాశ్మీర్ లోయలోని పెహల్గాం పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. పెహల్గాం నుంచి 1 కిలోమీటర్ల దూరంలో పొగమంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుణ్ణి మమ్లేశ్వరుడిగా పూజిస్తారు. మామ్మాల్ అంటే వెళ్లవద్దు అని అర్థం. ఈ ఆలయం లిడ్డర్ నది ఒడ్డున 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాశ్మీర్ లోయలోని పెహల్గాం పట్టణంలోని పురాతనమైన మరియు ముఖ్యమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 4వ శతాబ్దంలో నిర్మించబడింది. 12వ శతాబ్దంలో లోహరా రాజవంశానికి చెందిన హిందూ రాజు జయసింహ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయం పైన బంగారు కలశంతో అలంకరించారు. ఇది పెహల్గాం యొక్క అత్యంత ఆకర్షణీయమైన మరియు పురాతనమైన ఆలయాల్లో కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం గణేశుడు ఒకప్పుడు ఇక్కడ ద్వారపాలకుడిగా వ్యవహరించారు. దీని ఫలితంగా ఈ ఆలయానికి క్షీరదం అనే ప్రత్యేక పేరు వచ్చింది. ఈ దేవాలయం పూర్తిగా రాతి కట్టడం. ఈ గుడిలో ఒక పీఠంతో పాటుగా శివలింగం, ఆలయం ముందు నీటి బుగ్గ ఉంటుంది. ఈ ఆలయం వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుణ్ణి ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుణ్ణి లోపలికి వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడు శివుడు వినాయకుడి తలను ఖండిస్తారు. ఆ తర్వాత గణేశుడికి ఏనుగు తలను ఇచ్చిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. ఈ సంఘటన ఇక్కడే జరిగిందని చెప్తారు. ఈ ఆలయం పూర్తిగా బూడిద రంగు రాతి నిర్మాణంతో తయారు చేయబడింది మరియు 2 అంచెల పిరమిడ్ పైకప్పుతో కశ్మీరీ నిర్మాణ శైలితో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం బయట సున్నంతో ప్లాస్టరింగ్, మందపాటి పొరతో కప్పబడి ఉంటుంది. వాకిలి ముందు 12 అడుగుల రాతి కొలంలో అద్భుతంగా ఒక స్వచ్ఛమైన నీటి బుగ్గ ఉంది. ఆ బుగ్గ నుంచి వచ్చే నీరు మెట్ల ముందు ఒక చిన్న కొలంలాగా ఉంటుంది. ఈ ఆలయంలో గర్భగుడి మరియు ముందు వాకిలి ఉన్నాయి. ఇవి 2 ఫ్లూటెడ్ స్తంభాలపై నిర్మించబడి ఉంటాయి. గర్భగుడి లోపల కేవలం 8 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇక్కడ శివుడు లింగరూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రధాన దేవతను మామ్లేశ్వర్ అని పిలుస్తారు. పెహల్గాంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలోని ఇంకొక ఆకర్షణ ఏంటంటే 2 నోళ్లు ఉన్న నంది విగ్రహం ఉంటుంది. ఈ మమ్లేశ్వర్ ఆలయం పెహల్గాం నుంచి 1 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్ విమానాశ్రయం నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుడు గణేశుడికి ఏనుగు తలను ఇచ్చిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.